మకర రాశిలోకి ఎప్పుడు సూర్యుడు ప్రవేశిస్తాడో అప్పుడు ఉదయం ఎంత ఉందో రాత్రి కూడా అంతే ఉంటుంది. ఈ మకర సంక్రాంతి నాడు ఎవరైతే ఉదయాన్నే లేచి స్నానము చేయరో 7 జన్మల దాకా వాళ్ళు రోగగ్రస్తులయ్యి ఉంటారని, తర్వాత వాళ్ళు దారిద్ర్యముతోటి బాధపడతారు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి పండగ నాడు చక్కగా మనమందరము ఆ పిండి వంటలన్నీ చేసుకోవటం, కొత్త బట్టలు వేసుకోవటము, ఆనందదాయకంగా ఇంటికి అల్లుళ్ళని పిలుచుకోవడము, వాళ్ళందరితోటి పరివారంతో గడపడము, అంత సుఖంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. పెద్దలకి పూజ చేయాలి. దానము, పెరుగు దానమో లేకపోతే ఏ దానాలు, కంబళ్ళ దానాలు, ఏ దానాలైతే చెప్పబడి ఉన్నాయో బ్రాహ్మణోత్తముడికి దానం గనక చేసినట్లయితే అది 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. ఇలా ఇంటిల్లిపాది ఉండి ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ ఆడపిల్లల యొక్క మహత్తంతా కూడా ఆ ముగ్గుల్లో మనకి తెలుస్తుంది. ఆ గొబ్బెమ్మల యొక్క పూజలో మనకి తెలుస్తుంది. ఆ సంకురమయ్యకి చేసుకునేటటువంటి పూజ, మన సంవత్సర ఫలితము కూడా ఈ సంకురమయ్య అనే ఆయన ఏ రూపంలో మన దగ్గరకు వస్తున్నాడో దాని మీద ఉంటుంది. కాబట్టి ఏ వాహనం మీద వస్తున్నాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ సంకురమయ్యకి పూజల్ని చేసుకోవటము, ఇలా చక్కటి భక్ష్యాలు, అరిసెలు ఇలాంటివన్నిటినీ కూడా నువ్వులు వేసుకొని నూగు పిండితోటి మనం చేసుకోవటము, గాలి పటాలని ఎగిరేయటము, ఇలా ఎంత వేడుకండి. అనేకమైన కళలతో కూడినటువంటి సంక్రాంతి చాలా విశేషమైనటువంటి ఆ సుమలక్షణ సమీరంలా భాసిస్తూ మనకు వచ్చేటటువంటి ఈ సంక్రాంతిని చక్కగా దిగ్విజయంగా గడుపుకుందాం. భక్తి టీవీ వారు సంక్రాంతి వైభవం తెలియడం కోసం అనేక ప్రయత్నాలతోటి మనకు తెలియపరుస్తున్నారు. చక్కగా తెలుసుకుందాం. సంక్రాంతి శుభాకాంక్షలు.